మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Peace, plenty, permanence. ఆంధ్ర మహాసావిత్రి 18వ అధ్యాయం. విధి విన్యాసం. రాజా, నీ విధిని నీవు నిర్వర్తించావు. నీ ఆత్మకు విధికి మధ్యన ఈశ్వర సంకల్పం మరొకటి ఉన్నది. అది పరమాత్మకే ఎరుక. అదృష్టం అనే మహాగ్రంథంలో కర్మాధ్యాయం ఉన్నది కదా. మనిషి విధిని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఆ కర్మాధ్యాయాన్ని స్పృశించకుండా వదిలివేస్తావా? నీ ఇష్టం ఈశ్వరుడు శాసించిన విధిని తిరస్కరించడం గల శక్తి మనిషికి ఉంది. నీ ఇష్టం. ఈశ్వరుడు శాసించిన విధిని తిరస్కరించగల శక్తి మనిషికి ఉంది. జీవికి మృత్యువు చివరి మజిలీ కాదు. అదొక మార్మిక ముద్ర కాదు. జీవన సంగ్రామంలో జయాపజయాలు చవిచూచి, బాధలు క్లేశాలు భరించి శరీరం జీర్ణమైన తర్వాత ఆత్మ మహాశక్తిని పొందుతుంది, పరమాత్మను గుర్తిస్తుంది. ప్రతి ఓటమి ప్రగతి పథంలో ఒక మలుపు. మనిషిలో దివ్యత్వం పెరిగేది అపజయాల వల్లనే. అపజయాలు కడకు విజయ పథాలవుతాయి. మానవుడా, నీ జీవనయానంలో అనేక దుర్ఘటనలు ఎదురవుతాయి. నీ శరీరాన్ని, మనస్సును కుదిపేస్తాయి. ఆత్మను సైతం హింసిస్తాయి. అవి కర్మఫలాలు కావు. అవి అలా వచ్చిపోతాయి. నీ ఆత్మ పరమాత్మ వైపు పురోగమిస్తే మృత్యువు దానిని ఆపలేదు. నీవు ఒక మార్గం ఎన్నుకోవడంలో ఉంది. విధిని దాటడం అంటే పరమావధిని చేరడమే. నీ ఆలోచనల్ని, హృదయాన్ని, కర్మను, విధిని అన్నింటినీ బలిపీఠం ఎక్కించు. నీ ఆత్మరహస్యం నీకు తెలిసే వరకు, పరమాత్మను చేరే మార్గం కనిపించే వరకు ఆరాటం తప్పదు, అన్వేషణ ఆగదు. ఓ ఆత్మ, ప్రకృతిలో చొరబడటమే తరువాయి. నీవు అజ్ఞానంలో కూరుకుపోయినట్లే. అగోచర పరలోకాల వైపు పయనించాలని నీ సంకల్పం. దివ్య శిఖరాలు అధిరోహించాలని వెంపర్లాట. నీవు విధితో పోరాడుతూ ముందుకు సాగిపోవాలి. అదృశ్యంగా ఉన్న ప్రతికూల శక్తులను జయించాలి. పదార్థ స్థితి నుండి ఆత్మస్థితికి, వ్యక్త స్థితి నుండి అవ్యక్త స్థితికి చేరుకోవాలి. కాలంతో సాగుతూ అనేక జన్మల సంస్కారంతో ముందుకు సాగాలి. ఎన్నో జన్మలు నీవు దాటవలసి ఉంది. ప్రపంచంలోని కస్మలం
అంటకుండా, దుమ్ము ధూళి సోకకుండా ప్రమాదాల్ని అధిగమిస్తూ, పడుతూ లేస్తూ, ఓడిపోతూ ఆదర్శం అనే కంచుకోటను చేరుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడే పిరికితనం ఆవహిస్తుంది. చీకట్లో పయనించాలి. ఉషోదయ నగారాలు వినగలగాలి. ఉదయకాంతులలో నీవు పునీతం కావాలి. ప్రయాణం ఎడారిలో, ఊసర క్షేత్రాలలో, అడవుల్లో సాగుతుంది. అన్నింటినీ దాటిపోవాలి. కారు చీకటిలో ఎప్పుడో ఒక కాంతి కిరణం కనిపిస్తుంది. ఆ వెలుగులో దివ్య దర్శనం అవుతుంది. ఆ తర్వాత బ్రహ్మానందం అనుభూతికి అందుతుంది. ఆ చిరు వెలుగుల్లోనే దేవతలు కనిపిస్తారు. ఎప్పటికో గాని అసలు ఆనందం అనుభవానికి అందదు. అప్పుడు మనిషి తాను మరిచిపోయిన ఆత్మను జ్ఞాపకం చేసుకుంటాడు. తాను వదులుకున్న స్వర్గాలు స్ఫురణకు వస్తాయి. అప్పుడు తన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. ఆవరించిన అజ్ఞానం వదిలిపోగా ముందుకు సాగుతాడు. ఆవరించిన అజ్ఞానం వదిలిపోగా ముందుకు సాగుతాడు. అంతవరకు ప్రకృతి నిబంధనలు అతిక్రమించలేడు. కానీ అగోచరంతో ఒక బంధం ఏర్పడుతుంది. దృశ్య ప్రపంచంలోని ప్రధాన స్థావరాలు దాటి పరమాద్భుతమైన రోదసిలో ప్రయాణం సాగిస్తాడు. ఈ ప్రాపంచిక జడ శిఖరాలు దాటి పరమాత్మిక చైతన్య శిఖరాలను చేరుకుంటాడు. సత్యవంతుని గురించి నీవు విచారించనవసరం లేదు. అతని మరణం మరొక జీవితానికి ఆరంభం. మృత్యువు ఒక సంఘటన. ఆత్మ ఆ సంఘటన కోసం, అనుభవం కోసం ఎదురు చూస్తుంది. ఒక మహాసంకల్పమే రెండు ఆత్మల్ని ఒకచోట చేర్చింది. ఇద్దరినీ ఒకటి చేసింది. ఒక లక్ష్యం కోసమే ప్రేమ, మృత్యువు కలిసి పథకం వేశాయి. బాధల నుండే కాదు, ప్రమాదం నుండి కూడా దివ్యానందం ఏర్పడుతుంది. దానిని కాలం గుర్తించదు. అది ఘటన. అది ఈశ్వర సంకల్పం. చెదురు మదురు సంఘటనలతో ప్రపంచం ఏర్పడలేదు. భగవంతుడు అంధుడు కాదు, అజ్ఞాని కాదు. చైతన్యమే భగవంతుడు. ఆ చైతన్య శక్తి జీవిత పథకాన్ని రచిస్తుంది. పథకం ప్రకారం మన జీవితాలు సాగుతాయి. ప్రతి మలుపుకు, ప్రతి ఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది, అర్థం ఉంటుంది. జగచ్చిల్ప రహస్యం అందరికీ అర్థం కాదు. ఎందరో మహర్షులు, దివ్య శిల్పులు, సిద్ధ పురుషులు అజ్ఞాతంగా దానిని సిద్ధపరుస్తుంటారు. వారంతా పరమాత్మ సంకల్పాన్ని, ఆదేశాన్ని పాటిస్తున్నవారు. అటువంటి సిద్ధపురుషులలో నీ సావిత్రి ఒకరు. మహారాణి, దేవేచ్ఛను శంకించకు. దానిని మార్చడానికి సంకల్పించకు. సృష్టి ప్రణాళికలో ఈ సంఘటనలు అవసరం. తన ఆత్మ సంకల్పమే పరమాత్మ సంకల్పంగా గుర్తించిన వ్యక్తి సృష్టి కార్యాన్ని నిరోధించడు. నిస్సహాయత నీ కన్నీటికి, ఈశ్వర సంకల్పానికి ప్రతిబంధకం కానీయకు. ఆమె ఆత్మ భగవంతుని నిర్ణయాన్ని ఎప్పుడో ఆమోదించింది. అందుకు అనుకూలంగా స్పందించింది. ఈ అవరోధాలను ఎదుర్కొని మృత్యువుతో తలపడుతుంది. దుర్విధి ఎదురైనప్పుడు ఎవరైనా ఆత్మబలంతో ఒంటరిగానే పోరాడాలి. ఆమె శక్తి అజేయమైంది. ఆమె ప్రేమ మహత్తరమైనది. ఆమె స్వశక్తితో పోరాడగలదు.
దైవ సహాయం, మానవ సహాయం ఆమెకు అవసరం లేదు. ఒక్కొక్కరి జీవితం విధిని మార్చగలదు. సావిత్రి కాలానుగుణమైన శక్తుల సహాయం అర్థించదు. తానే అన్నిటికీ సిద్ధపడుతుంది. ఆ సంఘర్షణ నీకు అర్థం కాదు. దానిలో జోక్యం కలిగించుకోవద్దు. ఆమె ప్రజ్ఞ నీ వివేకానికి అందదు. అది ప్రకృతి నియమాలకు తలవంచదు. ఆమె ఆత్మ స్వతంత్రంగా మృత్యువుతో పోటీ పడుతుంది. ఇది పరమాత్మ సంకల్పం. పరమాత్మ కోసం జరిపే పోరాటం మృత్యువుతో పోరాడటం కాదు. ఒక నక్షత్రం రోదసిలో వెలుగుతూ కదులుతున్నప్పుడు ఇతర నక్షత్ర కాంతులకు అసూయ చెందదు. రోదసి సంపదలన్నీ చూచి అబ్బురపడదు. మహాత్ములు అంతే. ఒంటరిగా ఉన్నప్పుడే తమ ప్రజ్ఞను ప్రయోగిస్తారు. భగవంతుని అనుగ్రహమే వారి సంపద, శక్తి సంపత్తి. ఏకాంతంలో ఆత్మ వెలుగుల్ని చూపిస్తుంది. ప్రగతికి బాటలు ఏర్పరుస్తుంది. ఆత్మ స్వతంత్రమైనప్పుడే పరమాత్మను చేరగలదు. ఆ ఒంటరితనమే యోగానికి ముఖ్యమైన ఆధారం. సావిత్రి ఒంటరిగా నిలిచే రోజు వస్తుంది. ఆ రోజు ఆమెకు లోకానికి సుదినం. ప్రపంచ భవితవ్యం ఆమె గుండెలో దాగి ఉంది. నిరాశ అంచున పతనం పొంచి ఉంటుంది. నిరాశ అంచున పతనం పొంచి ఉంటుంది. జీవిత రేఖ చివరి అంచున మృత్యురేఖ. దానిని ఎవరైనా ఒంటరిగానే దాటవలసి ఉంటుంది. లోక కళ్యాణం కాంక్షించేవారు చైతన్య శిఖరాలు చేరుతుంటారు. అంతవరకు తనకు విజయమో పరాజయమో ఎవరికీ తెలియదు. ఆత్మ పురోగమనం అప్పుడు పరాకాష్ఠను చేరుతుంది. మృత్యువుతో పోరాటం సాగిస్తుంది. కాలానికి కాలరాహిత్యానికి మధ్యన సరిహద్దు రేఖపై జీవం అంతరించి మరో జీవితం పునః ప్రారంభమవుతుంది. అది సంధిరేఖ. ఆ ఘడియల్లో మానవ సహాయం పనికిరాదు. ఏ రూపంలోనూ భగవంతుడు వచ్చి ప్రక్కన నిలబడడు. భగవంతుని అర్థించే సమయం కాదది. తనను తానే రక్షించుకోగలగాలి. అందుకు ఆత్మశక్తి అవసరం. సావిత్రి ఆ స్థితిలో తనను రక్షించుకోగలదు. అవసరమైన శక్తిని తానుగా అందుకోగలదు. మహాచైతన్యం సంకల్పంగా మారి మానవ రూపంలో సావిత్రిగా అవతరించింది. ఆమె తనను రక్షించుకోగలదు. లోకాన్ని ఉద్ధరించగలదు. మహారాణి, ఆ మహత్తర కార్యానికి నీవు అడ్డురాకు. కాలానికి ఆమెకు మధ్య నిలవకు. ఆ ముహూర్తం వచ్చి తీరుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. విధి సైతం ఆపలేదు. పరమాత్మ ఆమెకు అప్పగించిన బాధ్యత నుండి మళ్లించవద్దు. మహాసంకల్పం నుండి ఆమె మనస్సును మళ్లించాలని చూడకు. ఆ పోరాటంలో నీ పాత్ర లేదు. నీకు స్థానం లేదు. నీ ప్రేమ, అనురాగం, అభిమానం అక్కడ నిరుపయోగాలు. ఆమెను ఆమె నిర్ణయాన్ని భగవంతుని కృపకు వదిలిపెట్టు. భగవంతుడు తన సంకల్పం మార్చుకుని తన సహాయం ఉపసంహరించుకుంటే మనం చేయగలిగింది లేదు. అప్పుడు పరాజయం తప్పదు. మృత్యువు సమీపించినప్పుడు ఆమె చైతన్యం సమీకరించుకుంటుంది. పరమాత్మ శక్తితో విధిని ఎదిరిస్తుంది. అంతిమ ఘడియల్లో మృత్యువు ఆసన్నమైనప్పుడు ఏ మానవ యుక్తి ఆపలేదు. మానవ శక్తి ఎవరినీ కాపాడదు. నీవు భగవదేచ్ఛను కాదనకు. ఆమె ఆత్మశక్తిని, ధీశక్తిని శంకించకు. విధికి, ఆత్మకు ఆమెను వదిలిపెట్టు అని హితువు పలికి నారద మహర్షి భూలోకం వదిలి తన సచ్చిదానంద సీమలకు పయనమైనాడు. ఒక వెలుగు కిరణం
బాణంలా ఆకాశంలోకి దూసుకుపోయింది. దేవర్షి శరీరం తేజశరీరంగా మారింది. మద్యం దినార్కుని వలె అది నిర్మలం, కాంతిమయం, రోదసిలోకి నిష్క్రమిస్తున్న నక్షత్రం. అదృశ్యమైన కాంతిలోకి నిర్గమించిన కాంతి. రోదసి తీరాల నుండి నారద నాదం వినిపిస్తూనే ఉంది. అది ప్రణవనాదం. ప్రపంచంలోని మానవ జాతికి అది ప్రాణం, ప్రియం. అది అంతరాంతరాలలో ఎవరికైనా వినిపిస్తుంది. అది అశరీరవాణి. అది అమృతవాణి. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.